ఓం నమో వెంకటేశాయ. చూడండి, జీవితంలో సూర్య నమస్కారం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం వస్తుందండి. సూర్యనారాయణ మూర్తి ఆరోగ్య ప్రదాత. అంతేకాకుండా అన్నిట్లో విజయం సాధించాలి అంటే ఏమి చేయాలో నేనిప్పుడు మీకు చెప్తాను. ఇది అద్భుతమైనటువంటి విషయం నిజానికి. ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో మీకెంతగానో ఉపయోగపడే విషయాన్ని ఇప్పుడు మీకు నేను చెప్పబోతూ ఉన్నాను. ఏమిటది అంటే చూడండి, రామాయణాన్ని గనక మనం పరిశీలించినట్లయితే, ఆ రామచంద్రుడు సీతమ్మ తల్లిని కోల్పోయి అసలు ఏమి చెయ్యాలో కూడా దిక్కు తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాడండి. రాజ్యము పోయింది. సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించుకొని పోయాడు. అడవుల పాలై దీన స్థితిలో ఉన్నాడు రామచంద్రుడు. అటువంటి రామచంద్రమూర్తికి అగస్త్య మహర్షి 31 శ్లోకాలతో కూడినటువంటి ఆదిత్య హృదయాన్ని ప్రసాదించాడండి, తెలియజేశాడు. ఎప్పుడైతే ఆ ఆదిత్య హృదయాన్ని పఠించాడో రామచంద్రుడు, వెంటనే చూడండి రావణాసురునితో యుద్ధములో గెలిచాడు. సీతమ్మ తల్లిని పొందాడు. తిరిగి రాజ్యాన్ని కూడా పొంది సుఖించాడు. ఆ ఆదిత్య హృదయం ఎంత గొప్పదో మీరే చూడండి. ఆదిత్య హృదయం అంటే అదే సూర్యనారాయణ మూర్తికి, సూర్య భగవానునికి సంబంధించినదే ఈ ఆదిత్య హృదయం. కాబట్టి మీరు కూడా ప్రతిరోజు కూడా, ప్రతి ఆదివారం ప్రతిరోజు కూడా ఆ సూర్య భగవానుని స్మరించి సూర్య నమస్కారం చేసి ఆదిత్య హృదయాన్ని పఠించడం, చదవడం లేదా వినడం చేస్తే మీరు కూడా జీవితంలో గొప్ప ఎదుగుదలను చూస్తారు. ఇందులో ఎటువంటి సందేహము కూడా లేదు.